పక్కన కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. ఒక్క ఇష్యూ కర్ణాటక రాజకీయాలని షేక్ చేసేస్తుంది. అదే హనీ ట్రాప్. కన్నడ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. కేంద్ర నేతలతో సహా 48 మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్కు గురయ్యారనే చర్చ పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. దీనిపై అసెంబ్లీ సాక్షిగా హోం మంత్రి ప్రకటన చేయడం మరింత సెగపుట్టించింది. మినిస్టర్ పేల్చిన హనీ ట్రాప్ బాంబుతో ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటకని కుదిపేస్తోన్న హనీ ట్రాప్ దుమారం. 48 మంది నేతల వీడియోలు రెడీగా ఉన్నాయా? అందర్నీ ఎరగా వేసి అవసరమైన సమాచారాన్ని రాబట్టడమే హనీ ట్రాప్. కొంతకాలంగా ప్రపంచ దేశాల్ని టెన్షన్ పెడుతున్న ఈ హనీ ట్రాప్ సెగ ఇప్పుడు కర్ణాటకని చాలా బలంగా తాకింది. ప్రస్తుతం కర్ణాటక నేతల్ని హనీ ట్రాప్ భయం వెంటాడుతోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ హనీ ట్రాప్ అంశమే హాట్ డిబేట్ గా మారింది. వలపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఓ అడుగు ముందుకేసి సిద్ధరామయ్య ప్రభుత్వమే హనీ ట్రాప్ ఫ్యాక్టరీని నడుపుతోందని ఆరోపణలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ సెగల్ని మరింత పెంచేలా సాక్షాత్తు ఓ మంత్రి హనీ ట్రాప్ గురించి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయటంతో రాజకీయంగా తీవ్ర దుమారమే రేగింది. కర్ణాటకకు చెందిన కొందరు జాతీయ నేతలతో పాటు 48 మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ కి చిక్కారని బాంబు పేల్చారు. ఇది కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. మొదటగా తుమకూరుకు చెందిన ఓ మంత్రిని హనీ ట్రాప్ చేశారనే గుసగుసలు వినిపించాయి. అవే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. దీనిపై ఆ రాష్ట్ర మంత్రి కెఎన్ రాజన్నే స్వయంగా స్పందించారు. తుమకూరు జిల్లా నుంచి తాను హోంమంత్రి పరమేశ్వర మంత్రులుగా ఉన్నామని చెప్పారు. తనతో పాటు బీజేపీ, జేడీఎస్ సభ్యులు, జాతీయ స్థాయి నేతలు సహా 48 మందికి సంబంధించిన వీడియోలను కొందరు తయారు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని నేరుగా అసెంబ్లీలోనే ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇదేం కొత్త విషయం కాదని, బాధితుల్లో చాలా మంది హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని వివరించారు. ఇప్పుడు తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి తాను కూడా హనీ ట్రాప్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మంత్రి రాజన్న. ఈ హనీ ట్రాప్ అంశం ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. హనీ ట్రాప్ వెనుకున్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరో తెలుసుకోవాలన్నారు. మరో మంత్రి సతీష్ జార్కిహోళి కూడా హనీ ట్రాప్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే 2 మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని ప్రకటించారు. వారికి సంబంధించిన అభ్యంతరకర వీడియోలన్నీ సీడీలు, పెన్ డ్రైవ్ల్లో నిక్షిప్తమయ్యున్నాయని బాంబు పేల్చారు. బాధితుల్లో అధికార పక్షం సహా ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న పైన 2 సార్లు హనీ ట్రాప్ జరిగిందని, దీనిపై హోంశాఖ దర్యాప్తు ప్రారంభించాలని కూడా మంత్రి సతీష్ ప్రకటించారు. 20 ఏళ్లుగా నాయకుల్ని వలలో దించడం కామన్ అయిపోయిందన్నారు. ఈ తరహా రాజకీయాలు సరికాదని, కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం హనీ ట్రాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనపై 2 సార్లు హనీ ట్రాప్ కి ప్రయత్నించినా అవి బెడిసి కొట్టాయన్నారు. ఇవన్నీ ఇంతటితో ఆగిపోవాలని మంత్రి సతీష్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హనీ ట్రాప్ వ్యవహారంపై కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ప్రభుత్వం కూడా దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. హనీ ట్రాప్ అనుమానాలున్న సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశిస్తానని హోంమంత్రి పరమేశ్వర కూడా ప్రకటించారు. ఇలాంటి వదంతులకు ముగింపు పలకాల్సిన అవసరముందన్నారు. మంత్రి రాజన్న కుమారుడు ఎమ్మెల్సీ రాజేంద్ర కూడా తనపై హనీ ట్రాప్ ప్రయత్నం జరిగిందన్నారు. ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. 6 నెలలుగా కర్ణాటక రాజకీయ నేతలపై హనీ ట్రాప్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ముందుగా వాట్సాప్ లో కాల్ గాని, మెసేజ్ గాని వస్తుందని, అక్కడి నుంచి వలలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారని వాపోతున్నారు. 2 నెలలుగా ఈ హనీ ట్రాప్ వ్యవహారాన్ని ట్రాక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నారు. నిధులు ఎవరు సమకూరుస్తున్నారో కనుగొనాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించేందుకు స్పెషల్
స్పెషల్ స్క్వాడ్ ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏదేమైనా జాతీయ స్థాయి నేతలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్ ఉచ్చులో చిక్కుకున్నారనే చర్చ కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కర్ణాటక నాయకుల్ని హనీ ట్రాప్ చేస్తున్నదెవరు? ఏదో ఒక ముఠ కావాలనే వీళ్లను టార్గెట్ చేసిందా? అన్నీ తెలిసి కూడా ఈజీగా ఎలా దొరికిపోతున్నారు? అసలు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుంది? లేటెస్ట్ హనీ ట్రాప్ ఎపిసోడ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? కర్ణాటకలో హనీ ట్రాప్ కేసులు కొత్తేమీ కాదు. అక్కడి నాయకులే 20 ఏళ్లుగా ఈ సమస్యని ఎదుర్కొంటున్నామని చెప్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన కొన్నేళ్లలో ఎంతో మంది నేతలు హనీ ట్రాప్ లో పడి వీడియోలు రిలీజ్ అయ్యాక ముఖం చూపించుకోలేక ఇబ్బంది పడ్డారు. అయినా వారంతా రాజకీయంగా పెద్దగా నష్టపోయిందేమీ లేదు. కొందరైతే ఏకంగా అసెంబ్లీలోనే పోన్ చూస్తూ దొరికిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా కొందరు నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకున్నామని ఆందోళన చెందుతున్నారు. నిజానికి కర్ణాటక నేతలకు హనీ ట్రాప్ వ్యవహారం గురించి బాగానే అవగాహన ఉంది. అయినా వాళ్లు ఈ ఉచ్చుకు చిక్కుతున్నారు. తరువాత బ్లాక్ మెయిలింగ్ కి నలిగిపోతున్నారు. బేరాలు కుదరక వీడియోలు బయటకొస్తే పరుగు పోతోంది. ప్రస్తుతానికి ఎలాంటి వీడియోలు బయటకు రాకపోయినా ఎమ్మెల్యేలు చాలా మంది హనీ ట్రాప్ లో చిక్కుకుపోయారనే ప్రకటన అసెంబ్లీ సాక్షిగా బయటకు రావటమే రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పుడు వారంతా బ్లాక్ మెయిలింగ్ ప్రెషర్ కు గురవుతున్నారు. ఇలాంటి ఓ విషయాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు అంటేనే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కారణాలేవైనా ఏ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక నేతలను హనీ ట్రాప్ ఓ భూతంలా వెంటాడుతోంది. ఇప్పుడు బయటకొచ్చిన వివాదం కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో ఖచ్చితంగా ఎవరి కుట్ర ఉందనే దానిపై స్పష్టమైన ఆధారాలేవీ లేవు. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలే ఈ కార్యకలాపాలకు పాల్పడి ఉండొచ్చని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసుపై ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది కాబట్టి ఖచ్చితమైన వ్యక్తులు, సంస్థల పేర్లు ఇప్పటి వరకు బయటకు రాలేదు. 2019లో బెంగుళూరులో ఓ హనీ ట్రాప్ గ్యాంగ్ ని పోలీసులు అరెస్టు చేశారు. అందులోని మహిళలు, నాయకులు వ్యాపారవేత్తలతో స్నేహం చేసి హోటల్ గదుల్లో వారి కదలికల్ని రహస్యంగా రికార్డ్ చేసేవారని తేలింది. ఇలాంటి వీడియోలు, ఫోటోలను బ్లాక్ మెయిలింగ్ కు ఉపయోగించడం హనీ ట్రాప్ టార్గెటింగ్ లో భాగంగా ఉంటుంది. 2021లో మాజీ మంత్రి రమేష్ జర్కిహోళీ సైతం ఓ హనీ ట్రాప్ కేసులో చిక్కుకున్నారని ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. కర్ణాటక నేతలు హనీ ట్రాప్ లో ఎలా చిక్కుకుంటారనేది వారి వ్యక్తిగత బలహీనతలు, రాజకీయ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అందమైన మహిళలు నాయకులతో సన్నిహితంగా మెలిగి వారిని రాజీ పడే పరిస్థితుల్లోకి ఆకర్షిస్తారు. ఆ తరువాత వారి అసభ్య వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి వాటిని బయట పెడతామని బెదిరిస్తారు. డబ్బు కోసం కానీ, రాజకీయ లబ్ధి కోసం కానీ ఈ విధమైన ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న ప్రకారం 48 మంది నేతలకు సంబంధించిన వీడియోలు, సీడీలు పెన్ డ్రైవుల్లో ఉన్నాయన్నారు. ఈ బెదిరింపుల కారణంగానే నాయకులు లొంగిపోయి వారి డిమాండ్లకు తలొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ తరహా హనీ ట్రాప్ కేసులు కర్ణాటకలో కొత్తేం కాదు. రాజకీయ, వ్యక్తిగత లాభాల కోసం ఇలాంటి పద్ధతులను ఎంచుకుంటున్నారని సూచిస్తున్నాయి. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయితే గాని ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, దేనికోసం ఇదంతా చేశారనే విషయాలు బయటకొస్తాయి. ఈ హనీ ట్రాప్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఈ ఆరోపణలు నిజమైతే దీని వెనుక ఎవరున్నారు, ఏం ఆశించి ఇలా చేశారనేది కీలకంగా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సీరియస్గా ఉంది.
దర్యాప్తులో నిజాలు బయటకొస్తాయా లేక రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఈ కేసు పక్కకు పోతుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో ఓ పెను తుఫాను సృష్టించిందనేది మాత్రం నిజం. For more videos like this, subscribe Big TV channel.